తమిళ్ హీరోల స్పీడ్ మామూలుగా లేదు. వన్ బై వన్ కాకుండా ప్యారలల్ గా సినిమాల్ని లైన్ లో పెట్టేసుకుంటున్నారు. ఈ లిస్టులో సీనియర్ హీరో రజనీకాంత్ స్పీడ్ ని మ్యాచ్ చేయాలని చూస్తున్నారు సూర్య. ఇలా ఇద్దరు ఒకే రోజు సినిమాల్ని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. మరి సూపర్ స్టార్ తో పాటు సూర్య అనౌన్స్ చేసిన సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయో డీటెయిల్స్ చూద్దాం. డిఫరెంట్ సినిమాలు చేయటంలో ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించే తమిళ్ హీరోలు డిఫరెంట్ కాంబినేషన్స్ తో సినిమాలు సెట్ చేసుకుంటున్నారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా మూవీస్ ని బ్రేక్ చేసి కొత్త కంటెంట్ ని అనౌన్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సీనియర్ అయిన రజనీకాంత్ ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా లోకేష్ తో కొత్త సినిమా అనౌన్స్ చేస్తే, ఇటు సూర్య కూడా కార్తిక్ సుబ్బరాజ్ తో తన 44వ సినిమా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. రజనీకాంత్ 70+ లో కూడా సినిమాల స్పీడ్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ తో క్రేజీ మూవీ అనౌన్స్ చేశారు. రజనీ సినిమా అంటేనే ఆడియన్స్ లో జనరల్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాంటిది లోకేష్ తో అంటే హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటిది అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశారు ఈ ఇద్దరు. ఏప్రిల్ 22న టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామంటూ రజనీకాంత్ చేతి నిండా వాచ్లతో సంకెళ్లు వేసిన పోస్టర్ రిలీజ్ చేసి గ్యారంటీగా సినిమా కొత్తగా ఉండబోతుందంటూ హింట్ ఇచ్చారు. జూన్లో షూట్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఎండ్కి గానీ 2026 సంక్రాంతికి గానీ రిలీజ్ అవుతుందని చెబుతున్నారు లోకేష్. రజనీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న వేటయ్యన్ మూవీ కంప్లీట్ చేసి లోకేష్ సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కి కేర్ ఆఫ్ గా ఉండే సూర్య మరోసారి అదే లైన్ లో సినిమా చేస్తున్నారు. సూర్య కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో లవ్, లాఫ్టర్, వార్ అనే ట్యాగ్ లైన్ తో క్రేజీ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాని కార్తిక్ సుబ్బరాజు, సూర్య సొంత నిర్మాణ సంస్థలలో తెరకెక్కిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజు స్టైల్ కామెడీ, డ్రామా, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న కంగువా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు సూర్య. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక కార్తిక్ సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు సూర్య.